Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ లాంచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో మరి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకేనా, జావా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ఫ్రెషర్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, యాజ్ ఎ ఫ్రెషర్గా జావా ఇంటర్వ్యూ కోసం ఎటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం అనేటువంటి దాని గురించి ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఓకేనా, ఫస్ట్ నువ్వు ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యే కంటే ముందు నువ్వు ఏం నేర్చుకున్నావు అనేటువంటి దాని గురించి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో టు క్లియర్ ఏ జావా ఇంటర్వ్యూ యాజ్ ఎ ఫ్రెషర్, you need to balance some knowledge theoretical knowledge and next logic, practical logic, coding logic, and also some framework awareness. And 2025 complete అయిపోయింది, ఇంకా 2026 companies are looking for ఓకేనా రెడీ టు డిప్లాయ్, అంటే ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ ఓకేనా వాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ ని బేస్ చేసుకొని ఏదో ఒక అప్లికేషన్ అనేటువంటిది, అంటే ఒక అప్లికేషన్ ను డెవలప్ చేసేటువంటి స్టాండర్డ్ లో క్యాండిడేట్స్ కావాలి అని చూస్తున్నాయి. సో మరి దీనికోసం నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి, ఎటువంటి స్కిల్ ను అప్డేట్ అవ్వాలి ఇక్కడ జావా ఫ్రెషర్ గా, అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని నువ్వు తరువుగా ప్రిపేర్ అవ్వాలి. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఊప్స్ కాన్సెప్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, లైక్ వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, అండ్ వాట్ ఈస్ డేటా ఎన్క్యాప్సులేషన్, ఓకేనా, అండ్ వాట్ ఈస్ డేటా అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, సో మెసేజ్ పాసింగ్, డైనమిక్ బైండింగ్. సో ఈ కాన్సెప్ట్స్ మీద నువ్వు బాగా ఏంటండి ఓకేనా ఫోకస్ చేయాలి. దాంతోపాటు దీనికంటే ముందుండేటువంటి జావా స్ట్రక్చర్ కావచ్చు, అండ్ జావా ఓకేనా టోకెన్స్, జావా టోకెన్స్ కావచ్చు. ఇన్సైడ్ ఆఫ్ ది జావా టోకెన్స్ we have a lot of things like keywords and identifiers, operators, data types. సో వీటి మీద నువ్వు ఫోకస్ చేయాలి. అండ్ దాంతోపాటు జేవిఎం, జావా వర్చువల్ మిషన్ ఆర్కిటెక్చర్. సో అసలు ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనే సోర్స్ కోడ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అండ్ సోర్స్ కోడ్ అనేటువంటిది బైట్ కోడ్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, హూ విల్ కన్వర్ట్ దట్ వన్, అండ్ నెక్స్ట్ బైట్ కోడ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కోడ్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, అండ్ హియర్ వాట్ ఈస్ కంపైలర్, వాట్ ఈస్ ఇంటర్ప్రిటర్, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ థింగ్స్. సో వాటి మీద కూడా నేను ఫోకస్ చేయాలి. అండ్ తర్వాత స్ట్రింగ్ హ్యాండ్లింగ్, ఇక్కడ ఇది స్ట్రింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి మాక్సిమం ఓకేనా స్ట్రింగ్స్ మీద కవర్ చేస్తూ ఉంటారు. ఎందుకండి అంటే వాట్ ఈస్ స్ట్రింగ్, ఓకేనా, వాట్ ఈస్ స్ట్రింగ్ క్లాస్, అండ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్, అండ్ స్ట్రింగ్ బిల్డర్ క్లాస్, అండ్ వాట్ ఆర్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. సో ఈ కాన్సెప్ట్స్ విన్నా నువ్వు ఓకేనా తరువుగా ఓకేనా ప్రాక్టీస్ అనేటువంటిది చేయాలి. అండ్ వాటితో పాటు ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటి మెకానిజంలో, ఎక్సెప్షన్ మీన్స్ ఓకేనా రన్ టైమ్ ఎర్రర్ అని చెప్తున్నాం, రన్ టైమ్ ఎర్రర్. సో మరి ఎర్రర్ అనేటువంటిది ఉంటే ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ కాదు. మరి హౌ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్, అండ్ వాట్ ఈస్ ట్రై బ్లాక్, వాట్ ఈస్ క్యాచ్ బ్లాక్, అండ్ వాట్ ఈస్ ఫైనలీ బ్లాక్, అండ్ వాట్ ఈస్ త్రోస్, త్రో ఏంటి, త్రోస్ ఏంటి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ మీద ఓకేనా మనం ఫోకస్ అనేటువంటిది చేయాలి. అండ్ తర్వాత కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఇది హార్ట్ ఆఫ్ ది జావా. ఎందుకండి అంటే కలెక్షన్ లో ఓకేనా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్స్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అండ్ మ్యాప్ ఇంటర్ఫేస్. అండ్ again this collection interface provides list interface and set interface and queue interface. List interface provides array list, vectors, stacks, linked list, and set hash set, linked hash set, queue, dequeue, and priority queue.
అండ్ మ్యాప్, హ్యాష్ మ్యాప్, అండ్ సో ఇట్లా మనకు నెంబర్ ఆఫ్ ఓకేనా క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేటువంటివి ఓకేనా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటివి నన్ను ఫోకస్ అనేటువంటిది ఉండాలి. ఓకే, సో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి, ఎందుకంటే ఇది హ్యూజ్ కాన్సెప్ట్. ఓకేనా, అండ్ వీటిలో ఒక్కొక్క క్లాస్ లో మళ్ళా ఓకేనా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేటువంటి ఉంటాయి, డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ ఒక క్లాస్ అనేటువంటిది ఒక ఆపరేషన్ సపోర్ట్ చేస్తుంది, ఇంకో క్లాస్ అనేటువంటిది ఇంకొక ఆపరేషన్ ను సపోర్ట్ చేస్తుంది. అండ్ విచ్ క్లాస్ ఓకేనా సపోర్టింగ్ విచ్ ఆపరేషన్స్ అనేటువంటిది కూడా ఇక్కడ నీకు ఓకేనా ఆ క్లారిఫికేషన్, ఆ డిఫరెన్షియేషన్ అనేటువంటిది కూడా తెలిసి ఉండాలి. వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ మోస్ట్లీ యూ నీడ్ టు ఫోకస్ అన్ ఓకేనా జావా 8+ ఫీచర్స్, అంటే జావా 8 జావా 8 కంటే తక్కువ ఉండేటువంటి ఫీచర్స్ మీద ఓకేనా ఫోకస్ అనేటువంటిది ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఓకేనా ఓల్డ్ కాన్సెప్ట్స్. సో 8 తర్వాత ఉండేటువంటి ఫీచర్స్ మీద ఓకేనా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది, లైక్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ కానీ, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఓకేనా అంటే వితౌట్ గివింగ్ సో బిగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది క్లాస్, జస్ట్ వీఆర్ గివింగ్ సమ్ ఓకేనా సింబల్ తోటి మనం ఏం చేస్తున్నామండి అంటే ఒక స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాటిని లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ జాబ్ రెడీ స్కిల్ ఏదండి, స్ప్రింగ్ బూట్ అండ్ డేటా బేసెస్ అనేటువంటి కాన్సెప్ట్స్ లైక్ ఎస్క్యూఎల్, స్ప్రింగ్ బూట్స్ మీద నీకు అవేర్నెస్ అనేటువంటిది ఉంది, నీకు స్కిల్ అనేటువంటిది ఉంది అంటే ఓకేనా దట్ క్యూస్ ఓకేనా ఏంటండి అంటే బూస్టింగ్ టు యూ, బూస్టింగ్ ఇంకా జాబ్ రెడీ కాన్సెప్ట్ అవి. ఓకేనా నువ్వు ఈ స్కిల్స్ అనేటువంటిది స్ప్రింగ్ బూట్ మీద ఓకేనా తరువుగా ప్రిపేర్ అయి ఉన్నావు అంటే ఓకేనా యూ విల్ గెట్ జాబ్ ఆటోమేటికల్లీ. అండ్ ఇక్కడ దీనికి మొత్తానికి మనకు ఎంత టైం పడుతుంది అనేటువంటి దాని గురించి ఓకేనా వీక్ 1 ఫస్ట్ వీక్ లో నువ్వేం చేయాలి, ఇక్కడ ఊప్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది జావా, ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్స్ విన ఒక 1 వీక్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎనఫ్. అండ్ తర్వాత నెక్స్ట్ ఓకేనా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఒక 1 వీక్ కాన్సెప్ట్, అండ్ ఎస్క్యూఎల్ అండ్ స్ప్రింగ్స్ వాటి విన ఒక 1 వీక్ ఓకేనా టైం. అండ్ నెక్స్ట్ సమ్ ప్రాక్టీస్ ద మాక్ ఇంటర్వ్యూ టెస్ట్, ఓకేనా మాక్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది చాలా మంది ఏదేదో చెప్తూ ఉంటారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది ఓకేనా దాన్ని కూడా మీరు ప్రాపర్ గా ఓకేనా బిల్డ్ చేసుకున్నారు అంటే ఓకేనా జావా ఇంటర్వ్యూ అనేటువంటిది యు విల్ గెట్ 1 or 2 ఇంటర్వ్యూస్ లో జాబ్ అని చెప్తున్నాం. సో మరి ఈ స్కిల్స్ అన్ని మాకు తెలియాలి, మేము నేర్చుకోవాలి ఇప్పుడు అంటే ఓకేనా మీకోసం మేము ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడ ఓకేనా సో జావా బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్. సో మరి ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ python-life.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఓకేనా బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు అనేటువంటిది. అండ్ కోర్సు డీటెయిల్స్ అనేటువంటిది చెక్ చేసుకోండి, డెమో అనేటువంటిది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేజర్ గా మీరు చూడాల్సిందంతా ఎంత సిలబస్ కవర్ చేస్తున్నాం, ఇక్కడ మనం ఇంటర్వ్యూకు ప్రిపరేషన్ కు ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది ఇక్కడ ఉందా లేదా అంటే దానికంటే ఎక్కువ సిలబస్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. సో దాంతో పాటు ఒక శాంపుల్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా మనం ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ. సో వీటన్నిటిని తరువుగా చెక్ చేసిన తర్వాతనే కోర్సులో జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.